మానవులకే కాదు, దేవతలకు సైతం జ్వరాన్ని కలిగించిన జ్వరాసురుడనే రాక్షసుడు గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో శివుడి 3వ కంటి నుండి ఒక చెమట బిందువు జారి పడుతుంది. దాని నుండి జన్మించినవాడే జ్వరాసురుడు. ఆ రాక్షసుడు నల్లని శరీరం, ఎర్రటి కళ్ళు, మండుతున్న చర్మంతో చూడటానికే చాలా భయంకరంగా ఉండేవాడు. జ్వరాసురుడు ప్రత్యక్షమైన చోట వ్యాధులు వ్యాప్తి చెందేవి. దేవతలకే జ్వరాన్ని కలిగించగలిగే శక్తి అతనికి ఉండేది. ఒకసారి మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో ఉన్నప్పుడు జ్వరాసురుడు విష్ణుమూర్తిపై భయంకర జ్వరాన్ని ప్రయోగించాడు. ఆ వేడిని తట్టుకోలేని విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి జ్వరాసురుణ్ణి 3 ముక్కలుగా చీల్చేస్తాడు. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై, ఇతను శివుడి స్వేదం నుండి పుట్టినవాడు, పూర్తిగా నాశనం చెయ్యరాదు అని చెప్పి జ్వరాసురుడికి మళ్లీ జీవం ప్రసాదిస్తాడు. ఆ తరువాత శివుడు వైద్యనాథ్ అవతారం దాల్చినప్పుడు దేవతలు జ్వరాసురుడి నుండి విముక్తి కల్పించమని పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు జ్వరాసురుడిని శీతలాదేవి సేవకుడిగా నియమిస్తాడు. శీతలాదేవి అంటే చర్మ వ్యాధులను, మొండి జ్వరాలను నియంత్రించే దేవత. ఆమెను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శీతలామాతగా పూజిస్తారు. ఆమె కృప కలిగితే శరీర వేడి, వ్యాధులు తగ్గుతాయని నమ్మకం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో శీతలామాత పూజలో జ్వరాసురుణ్ణి కూడా స్మరించి వ్యాధులు దూరం కావాలని ప్రార్థించే సంప్రదాయం ఉంది. ఈ విధంగా జ్వరాసురుడు ఒక పురాణ రాక్షసుడిగా ఆరోగ్యం, వ్యాధి రెండూ దైవశక్తి ఆధీనంలో ఉన్నాయనే సత్యానికి బోధనగా నిలిచాడు.